ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో కృష్ణారెడ్డి అంటున్నారు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? రఘువీరారెడ్డికి ఛాన్స్. ఇప్పుడు మరి జానారెడ్డి కొడుకు కదా, ఆయన ఎలా ప్రభావం చూపిస్తాడంటావు? నేను చెప్పేది ప్రభావం అంటే అదే కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్కే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి ఎలా ఉంటుంది? వాళ్ళు క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్స్ ఏమో. ఇప్పుడు కృష్ణారెడ్డి అంటే ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేసిండు ఆయన కూడా ఉంది, కానీ లోకల్లో ఉంది. బయట అంటే కొద్దిగా ఇది బీజేపీ కూడా లోకల్లే. ఓకే, ఇప్పుడు ఈ మూడు పార్టీలలో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయండి? రఘువీరారెడ్డి. ఎలా ఉంది మరి కాంగ్రెస్ 100 days ఆఫ్ పాలన? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్కు టౌన్లో ఉంది, పల్లెటూరులో ఉంది. ఇక బీజేపీ టీఆర్ఎస్కు తక్కువ ఉంది. బీఆర్ఎస్ ఉంది, వీళ్ళకు తక్కువ ఉంది. నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, బీఆర్ఎస్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బీజేపీ అని అనుకుంటున్నాను. బీజేపీ. ఎందుకని బీజేపీ అంటారు? బీజేపీ అంటే మోడీ అన్ని సౌకర్యంగా మంచిగా ఏదైనా కూడా బాగా చేస్తాడు అతను. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలా ఉందంటారు? కాంగ్రెస్ అంటే నాకు అంత పెద్ద జానారెడ్డి కొడుకును రఘువీరారెడ్డి అనే అతన్ని దించారు వాళ్ళు. మరి అదేమన్నా వాళ్ళకి ఫేవర్ అవుతుంది అంటారా కాంగ్రెస్ వాళ్ళకి? అంటే మీరు పార్టీ పరంగా చెప్తున్నారు? పార్టీ పరంగా ఏం కాదు, క్యాండిడేట్ పరంగానే చెప్తున్నా. క్యాండిడేట్ పరంగా బీజేపీ బెటర్. బీజేపీ బెటర్ 100% బీజేపీ. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ ఛాన్స్ ఉందా? ఏమండి అంతగా నాకైతే ఏది బీజేపీ. మీరైతే బీజేపీ? బీజేపీ. నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. మన బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? 99% కాంగ్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు జానారెడ్డి కొడుకు తను ఎలా ఉన్నది తన పర్ఫార్మెన్స్? రఘువీరారెడ్డి గారిది ఏమన్నా యాక్టివ్గా ఉన్నారా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కానీ? అది కానీ మాకు టౌన్కు అతను కొత్త, ఆయన పార్టీ బలంతో వస్తాడు. పార్టీ బలంతోనే వస్తాడు. అంటే మీకు మద్దతు పార్టీ పరంగా అంటారా? పార్టీ పరంగా క్యాండిడేట్కు పర్సెంటేజ్ తక్కువ ఉన్నా క్యాండిడేట్ కంటే పార్టీ ముఖ్యమని కొంతవరకు. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ బలం పూర్తిగా తగ్గిపోయింది, బీజేపీగా కూడా అంతకంతకే ఉన్నది. కాబట్టి పూర్తిగా కాంగ్రెస్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందంటారా? ప్రజెంట్లో అయితే పుంజుకునే అవకాశం ఉన్నది అనేది చెప్పలేం. నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? నాకు తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. బీజేపీ వస్తుంది అంటారు. అంటే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు? కాంగ్రెస్కి ఎలా ఉందంటారు? కాంగ్రెస్ పరిస్థితి అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ రావచ్చు అని కొంతమంది అనుకుంటారు, కానీ కేంద్రం నుంచి మనకు నిధులు రావాలి కాబట్టి ఎంపీ ఇక్కడ బీజేపీ ఉంటేనే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రేజ్లో ఉన్నారంటారా లేదంటారు? ఇంకా అది దాని గురించి ఐ డోంట్ నో అబౌట్ దట్. బీఆర్ఎస్ పార్టీ ఐ డోంట్ నో. ఓకే, మేజర్గా అయితే మీ వరకు ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ అంటారు? నాకు తెలిసినంతకైతే బీజేపీ. సెంట్రల్ ఎవరు మరి? మోడీయా రాహుల్? పక్కా మోడీ, నో డౌట్ అబౌట్ దట్. రాహుల్ జోడో యాత్రలు అవి చేశారు. అవన్నీ కాని పనులు అమ్మవి, అవన్నీ కుదిరే పనులు కావు. ఓకే, అవన్నీ అయ్యే పనులు కాదు, పోయే పనులు కాదు. కాంగ్రెస్కే ఎక్కువ ఆలోచన ఉన్నట్టు. కాంగ్రెస్కి ఉందంటారా? అంటే ఎందుకని కాంగ్రెస్ అంటారు? లోకల్లో బీఆర్ఎస్కి స్థానం లేదు కదా. బీఆర్ఎస్ లేదంటారా ఇప్పుడు? బీజేపీ లేదండి, అసలు లేదు. బీజేపీ అసలే లేదు. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇతన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయమే? జానారెడ్డి కొడుకు అతను రఘువీరారెడ్డి, ఆయన ఎంచుకోవడం కరెక్ట్ డెసిషనేనా? వాళ్ళ అభిప్రాయం అంటారు. అంటే ఎలా ఉంది వాళ్ళ 100 రోజుల పాలన? అర్థమవుతుందండి మాకు, అర్థం కాదు, టైం పడుతుంది అంటారు. కాకపోతే ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ అంటారు. సో ఓవరాల్గా సెంట్రల్ ఎవరు? మోడీయా రాహుల్? మీ మద్దతు మోడీ. రాహుల్ జోడో యాత్ర అవి చేశాడు కదా, ఏం ప్లస్ కాదంటారా? జనాల్లో తిరిగిన పక్కా మోడీ. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి, బీఆర్ఎస్ ఏమో కృష్ణారెడ్డి, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? బీజేపీ. అంటే ఇప్పుడు పర్సన్ తను ఎలాంటి పర్సన్ అంటారు? యాక్టివ్గా మూమెంట్ ఉంటుందా? మోడీ గురించి పార్టీ పరంగా చెప్తున్నాను. క్యాండిడేట్ పరంగా ఏమైనా ఐడియా ఉందా?
క్యాండిడేట్ మనకు ఐడియా లేదు. మిగతా రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే మిగతా పార్టీలో అంత గెలరు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ అంత లేదు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు మరి బీఆర్ఎస్ కూడా అంత మంచిగా అనిపించారు. సో ఓవరాల్గా చూసుకుంటే మీ వరకు బీజేపీ అంటే బీజేపీ ఇప్పుడు మరి సెంట్రల్లో ఎలా ఉందంటారు? బీజేపీ పరిస్థితి మంచిగా చేస్తుంది. మంచిగా సెంట్రల్లో ఎవరు వస్తారు? మోస్ట్లీ బీజేపీ వస్తుంది. బీజేపీనే వస్తుంది. మోడీ మనది కాంగ్రెస్ది ఎలా ఉంది 100 days? కాంగ్రెస్ అంతే అనిపించాలి నాకు. ఇంపాక్ట్ ఏం పెరగలేదా? నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రఘువీరారెడ్డికి ఉంది. రఘువీరారెడ్డి అంటే రఘువీరారెడ్డి ఎలాంటి పర్సన్ అంటారు? తను యాక్టివ్ ఆయన ద్వారా ఆయనది సొంతం క్యాడర్ కాదు. అంటే వాళ్ళ నాన్న జానారెడ్డి గారు. జానారెడ్డి సీనియర్ నాయకుడు, ఒక 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. తిరుగుతాడా అండి ఇక్కడ బాగా? అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా అన్ని పార్టీలు. వచ్చిపోయిందిగా మనం. అంటే యాక్టివ్గా ఉన్నాడా మూమెంట్? మంచిగా ఉంది. ఇప్పుడు మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవి అందరూ గట్టినే అంటారు, వస్తుంటారు పోతుంటారు. గెలిచేది అయితే కాంగ్రెస్. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటారా ఇక్కడ? ఇంకా ఉండదు. బీజేపీ మెజారిటీ అయితే కాంగ్రెస్. మీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ గత 100 రోజులు? మంచిగానే ఉంది సార్. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా కొన్ని పనులు అభివృద్ధి అయినాయి, కానీ మనం స్టేట్ లెవెల్ కాకుండా వైజ్గా చూసుకుంటే కొద్దిగా బీజేపీ కొద్దిగా ఫామ్లు ఉంటుంది. సైదిరెడ్డి అనే వ్యక్తి గిట్ట మంచి పనులే చేసిండు ఆయనకి ఇట్లా హుజున్నారు. ఈసారి అయితే అవకాశం మాత్రం సైదిరెడ్డికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. సైదిరెడ్డి మరి కాంగ్రెస్ రఘువీరారెడ్డి ఇప్పుడు జానారెడ్డి కొడుకు అతను ఏమైనా ప్రభావితం ఉంటుందంటారా? కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ అవుతుందంట సార్? ఒకటి ఇప్పుడు గతంలో గిట్ట రఘువీరారెడ్డి జానారెడ్డి గిట్ట మంచి పనులు చేసిండు, కానీ అతనికి వచ్చిన వారసత్వం ఈ కొడుకు మాత్రం ఏం చేయలేదు. ఇక అంటే బాగా అభివృద్ధి ఇక కొన్ని గ్రామాలలో గిట్ట అభివృద్ధి చేయలేదు సార్. దానివల్ల గిట్లా అలా మైనస్ పాయింట్ అవుతుంది. ఓకే, ఒక చానంపూడి సైదిరెడ్డి అనే వ్యక్తి మాత్రం కొన్ని గ్రామాలలో కానీ కొన్ని విలేజ్ల టౌన్లో కానీ మంచి పనులు చేసింది సార్. ఆయనకి వచ్చే అవకాశం ఉంది. నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ ఏమో కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్కి. అంటే ఎందుకని కాంగ్రెస్ రఘువీరారెడ్డి? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఉంది కదా. ఇది ఇప్పుడు కంటిన్యూ పార్టీ కదా సార్, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మేము దానికోసం పార్టీ అంటే రన్నింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఇది మన లోకల్ కదా సార్, వేరే బయట కాదు కాబట్టి లోకల్ తెలిసింది కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న 3 పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉందంటారు? కాంగ్రెస్కే ఉండొచ్చు. కాంగ్రెస్ ఎలా ఉంది 100 days? బాగానే ఉందా? సో ఓవరాల్గా చూసుకుంటే సెంట్రల్లో మోడీయా రాహుల్ ఎవరికి మీరు మద్దతు ఇస్తారు? ప్రస్తుతానికైతే మోడీ. మరి రాహుల్ జనాలు తిరిగాడు కదా, అదేం ప్లస్ కాదంటారా? కాకపోవచ్చు, ఎందుకంటే ఉన్న గుర్తింపు ఉంది కాబట్టి. ఎక్కువ శాతం మోడీకే అంటారు. అవును.